అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా మా అక్క డ్రెస్సెస్ ఉన్నవి, అవన్నీ నేను మీకు ఫ్యాషన్ షోలా చూపిస్తాను అనేసి. లాస్ట్ వీడియోలో అయితే కనుక ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. సో ఇప్పటి నుంచి నేను డ్రెస్సెస్ అన్ని కూడా జస్ట్ నేను మీకు చూపిస్తాను. ఎందుకు అంటే తను డిజైన్ చేయించుకుంది అనమాట, తను ఓన్గా డిజైన్ చేయించుకుంది అయితే మా కజిన్ దగ్గర. సో అందుకనేసి నేను మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది అనమాట, మనం తీసుకోవడానికి మంచిగా ఉంటాయి, డిజైన్స్ కూడా బాగుంటాయి అనమాట. సో ఆ డ్రెస్ మోడల్ కానివ్వండి, ఆ ప్యాటర్న్ కానివ్వండి, డ్రెస్ కలర్ డిఫరెంట్ కలర్స్ కానివ్వండి, మొత్తం కూడాను షేడ్స్ కూడాను నేను మీకు చూపిస్తాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ చూడండి, మొత్తం కనిపిస్తుందా? ఓకేనా. దీనికి దుప్పటా వచ్చేసి ఇదిగోండి, ఇది దీని దుప్పటా బాగుంది కదా. సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట, పీచ్ కలర్ చూడండి. ఇది మొత్తం కూడా తనే డిజైన్ చేయించుకుందండి డిజైనర్ దగ్గర. దీనికి దుప్పటా లేదండి, సో ఇది ఇలా వేసేసుకోవడమే. దుప్పటా వేసి ఇదిగోండి, అదే ఇంకో కలర్ అంటున్నాను, ఇది ఇంకో కలర్ అండి, పీచ్ కలర్లో. ఇదంతా కూడా తను క్లాత్ తీయించుకొని వర్క్ చేయించుకొని ఇదంతా కూడా డిజైన్ చేయించుకుందండి. ఇదిగోండి. సో దీనికి దుప్పటా వచ్చేసి ఇది సెట్. బాగుంది కదండి. కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి. చూడండి, తన దగ్గర కూడా మొత్తము డిఫరెంట్ కలర్స్, అంటే ఆల్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే సేల్ కాదు, తన దగ్గర ఉంచుకుంది. ఇది వచ్చేసి అంటే మొత్తం కూడాను ఒకే ప్యాటర్న్లో ఉండవు. ఒకటి వచ్చేసి నెట్ అండి, అది ఒకటి అంటే కొన్ని వచ్చేసి నెట్లో ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి షిఫాన్ అండి, ఇది వచ్చేసి శారీ తీసుకొని కుట్టించుకున్నాను అనమాట. చాలా వరకు కొన్ని క్లాత్ తీసుకొని కుట్టించుకోవడం, లేకపోతే శారీస్ తీసుకొని కుట్టించుకోవడం అలా జరుగుతుంది. ఇదిగోండి, ఇదొకటి. దీనికి దుప్పటా వచ్చేసి ఇదిగోండి, సెల్ఫ్ కలర్ తీసుకుంది దీనికి దుప్పటా. ఎందుకంటే ఇంకో కలర్ వైట్ ఉంది, వైట్ వేస్తే బాగోదు కాబట్టి సెల్ఫ్ కలర్ తీసుకుంది. చూడండి, ఇది వచ్చేసి రియల్ షేడ్ అండి, దీన్ని డై చేయించుకున్నారు. చాలా బాగుంది కదా, మధ్యలో ఈ కలర్ కూడా వచ్చింది అనమాట. దీనికి దుప్పటా వచ్చేసి నార్మల్ ప్లెయిన్ ఉంటుందండి. ఇదిగోండి, ఎందుకంటే ఈ ప్యాటర్న్ వేరు కదా, అందుకు అనేసి ఇది ఒక నారాయణ పట్టు అంట. శారీ అప్పట్లో ట్రెండింగ్ ఉన్నాయి కదండి నారాయణ పట్టు అనేసి. మా అక్క ఏం చేసిందంటే ఆ శారీని ఇలా డిజైన్ చేయించి డ్రెస్ చేయించుకుందండి. సో ఇది వెనకమాల బటన్ కోడ్ ఉందన్నమాట. ఇదిగోండి, ఓకేనా. దీనికి దుప్పట్టా వచ్చేసి చాలా బాగుంది కదండి. అంటే డిఫరెంట్ అనమాట, ఈ పట్టు వేరు, ఈ క్లాత్ వేరు. దీనికి ఇది వేయడం కానీ, ఇలాంటి వాటికి ఇలాంటి దుపట్టాస్ వేయడం కానీ చాలా ట్రెండింగ్గా ఉంటుంది. మా అక్క వేసేవన్నమాట. నాకైతే ఇలాంటి కలర్స్ అయితే ఏం తెలియదండి, ఎలా వేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది డ్రెస్ అండి. ఇది కూడా ఒక పట్టు శారీని తీసుకొని తను డ్రెస్ డిజైన్ చేయించుకుంది. దీనికి దుపట్టా వచ్చేసి రెడ్ కలర్ అండి. ప్రజెంట్ అది మా దగ్గర లేదు. సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి, ఇది చాలా ఇయర్స్ నుంచి ఉందన్నమాట. లాస్ట్ వీడియోలో నేను మీకు శారీ మా అక్క వాళ్ళ ఫ్రెండ్కి, మా అక్కకి ఇద్దరికి సేమ్ కలర్ శారీ ఉందని చెప్పాను కదా, తనకి గిఫ్ట్ చేసిందని. అలాగే మళ్ళీ డ్రెస్ కూడా వాళ్ళిద్దరూ ట్విన్నింగ్గా కుట్టించుకున్నారనమాట. సేమ్ కలర్ సేమ్ డ్రెస్ అనమాట. ఇప్పటికీ వాళ్ళిద్దరి దగ్గర ఇది ఉంది. సో ఇది అండ్ దీని దుప్పటా వచ్చేసి ఇదిగోండి, దుప్పటా ఇది బాగుంది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి
ఇది నా ఫేవరెట్ అండి. ఇది ఇది హాఫ్ శారీ. నేను ఆల్రెడీ బ్లౌజ్ ఒకటి చూపించాను లాస్ట్ వీడియోలో శారీస్లో. ఆ బ్లౌజ్ ఒక శారీని డ్రెస్ కుట్టించుకుంది, హాఫ్ శారీని డ్రెస్ కుట్టించుకుందని. ఇదిగోండి అది ఇదే. అసలు ఎంత ముద్దుగా ఉంటుందో, ఎంత బాగుంది కదా ప్యాంట్. దీనికి దుప్పట అంటే లంగా ఓని కదా, ఓని ఏదైతే ఉందో ఇంకా అదే కంటిన్యూ చేసేసింది దీని మీదకి. జస్ట్ ఈ లంగాని డ్రెస్కి ఇక్కడ అటాచ్ చేయించి కుట్టించారనమాట. సో చాలా బాగుంది కదా, లేపేస్తా ఎప్పుడో ఇది కూడా. ఒక ఆరెంజ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించేశాను. సో అది వచ్చేసి తన ఫస్ట్ బర్త్డే కదా, ఇది తీసుకుని ఒక 3 years అవుతుంది. సెకండ్ ఆరెంజ్ అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో. విన్నీ సెకండ్ బర్త్డేకో ఫిఫ్త్ బర్త్డేకా 5 years పైన అయింది. 5 years పైన అయిందా? ఈ డ్రెస్ వచ్చేసి 5 years పైన అయిందంటండి. బట్ ఇప్పటికీ మాకు ఈ డ్రెస్ వేసుకుంటే ఎంత క్యూట్గా ఉంటుందో. ఈ డ్రెస్ కూడా అంతే బాగుంటుంది అనమాట. అస్సలు కలర్ అనేది షేడ్ కూడా అవ్వలేదు. ఇది వచ్చేసి నెట్ క్లాత్ అనమాట, ప్యాటర్న్ కూడాను. ఇదంతా కూడా అక్క క్లాత్ తీసుకొని ఇక్కడ డిజైన్ చేయించుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది కదా. దీని దుప్పటా చూడండి ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంది కదా డ్రెస్. చూడండి నాకు కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఆరెంజ్ కలర్ వేసుకున్నాను కదా, సో ఇది కూడా బాగుంటుంది. నేను మీకు ఓకే ఇదిగోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ అండి. పింక్ చాలా బాగుంది కదా. ఆల్రెడీ బ్లౌజ్ కూడా మనకి సేమ్ వర్క్ ఉంది ఒకటి. సో అలానే డ్రెస్ కూడా ఇలా చేయించుకుందండి వర్క్. చూడండి పట్టు వర్క్ వచ్చింది ఇదంతా కూడాను. చాలా బాగుంది కదా పింక్ కలర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి దీనికి దుప్పటా వచ్చేసి పింక్కి ఆపోజిట్ కలర్ ఏంటండి గ్రీన్. సో దీనికి దుప్పటా కూడా గ్రీన్ కలర్ అండి. ఇదిగోండి కింద ఎలాగో గ్రీనే ఉంది ప్యాటర్న్ వచ్చేసి, అందుకనేసి గ్రీన్ తీసుకుంది. బాగుంది కదా, నాకు ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఇది తన ఫేవరెట్ అనమాట. రీసెంట్గా చేయించుకుంది, ఇంకా వేసుకోలేదు తను డ్రెస్. ఇదిగోండి ఇదంతా కూడా కింద కూడా ఉంది వర్క్ ప్యాటర్న్. చూడండి ఎంత బాగుందో, అదొక డిజైన్. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇదండి. ఇంత బాగుంది కదా. నేను వేసుకుంటే ఈ దుప్పటా కిందకి ఏలాడిద్దండి, ఎందుకంటే మనం పొట్టిగా ఉంటాం కాబట్టి. మా అక్క హైటే నా మీద, సో మా అక్కకి సెట్ అయిపోతుంది. బాగుంది కదా. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇదిగోండి బ్లూ, స్కై బ్లూ. రేర్ కలర్స్ కలెక్షన్స్లా ఉంటాయండి. సారీ, రేర్ డిఫరెంట్ కలర్స్ అండి ఇవన్నీ కూడాను. ఇవి రెండు మ్యాచింగ్. విన్నీకి కూడా సేమ్ ఉంది ఈ 2 కలర్స్లో. బట్ చిన్నప్పుడు కదా విన్నీకి ఇప్పుడు పట్టదు, బట్ విన్నీకి కూడా ఉంది సేమ్ కలర్స్. బాగుంది కదండి. దీని దుప్పటా వచ్చేసి బ్లూ కలర్. ఇదిగోండి దీని దుప్పటా. బాగుంది కదా, సో క్యూట్. సో బ్లాక్, మా అక్కకి బ్లాక్ అండ్ వైట్ అయితే చాలా ఇష్టం. యాక్చువల్లీ అమ్మాయిలందరికీ పింక్ అంటే ఇష్టం అనమాట. సో మా అక్కకు వచ్చేసి మొత్తం రివర్స్ అనమాట, బ్లాక్ అండ్ వైట్ అనమాట. ఎక్కువగా టాప్స్ కూడా తను వైటే తీసుకుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో తన యొక్క కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవన్నీ పోస్ట్ చేస్తాను. అందులో ఎక్కువ వైటే వస్తాయి అనమాట. ఒకసారి మీరే చూడండి, వైట్ అంటే అంత పిచ్చి మా అక్కకి. అండ్ ఇది కూడా శారీ తీసుకొని ఇలా డ్రెస్ లాగా చేయించుకుందండి తను. ఇదిగోండి వర్క్ కూడా చేయించుకుంది అనమాట. సో దీనికి దుప్పటా వచ్చేసి ఈ వైట్ కలర్ అండి ఉంది. సో గైస్ చూసారు కదా, మా అక్క దగ్గర ఉన్న కలెక్షన్ అయితే నేను మీకు చూపించాను. నేను ఎందుకు చూపించాను అంటే ఇవన్నీ కూడా మా అక్క ఒక్క డిజైనర్ దగ్గర చేయించుకుందండి. తను వచ్చేసి మా అక్క అర్జున అనుసక్క. తను హైదరాబాద్లో ఉంటారు, తను ఫ్యాషన్ డిజైనర్ అనమాట. సో
అంటే తను కుట్టించుకున్న శారీ బ్లౌజెస్ కానివ్వండి, లేకపోతే శారీస్ నుంచి డ్రెస్సెస్ కుట్టించుకున్న కానివ్వండి, మొత్తం కూడా అనుసక్తే మాకు ఫిక్స్ చేసి ఇచ్చిందనమాట. అందుకనేసి నేను మీకు చెప్తున్నాను, మన బడ్జెట్లో కూడా అక్క దగ్గర మనం డిజైన్ చేయించుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.